నటుడిగా, రాజకీయ నాయకుడిగా 2 రంగాల్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వహిస్తూనే తన సినిమా షూటింగ్ షెడ్యూల్ను కూడా పూర్తిగా సమయానికైతే పూర్తి చేస్తూ నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. మరి రీసెంట్గా తను రాబోయే చిత్రం ఓజీకి సంబంధించిన పెండింగ్ షూటింగ్ భాగాలను కూడా పూర్తి చేసేశారు. ఇక తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న కాప్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ లో తన పార్ట్ షూట్ ని కూడా పూర్తి చేసేసారట. ఇక ఈ చిత్ర బృందం త్వరలో రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. ఇక మొదట్లో ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ నిర్మాణ సంస్థ ఊహించిన దానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తుందని సమాచారం. సంక్రాంతి సీజన్ లో ఇప్పటికే పలు పెద్ద చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నందున ఉస్తాద్ భగత్ సింగ్ 2026 వేసవి కాలంలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే ముందు సైన్ చేసిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసినట్లయితే అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీ స్కెడ్యూల్ తో ఉన్న ఆయన కొత్త సినిమాలను సైన్ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో ఇలాంటి పాత్రలో అలరించిన ఆయన ఈ చిత్రంలో రెండోసారి హరీష్ శంకర్ తో జతకడుతున్నారు. శ్రీలీల, రాశికన్నా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీత డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.